రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఏపీలో పెను సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా క్లోజ్ అయింది. కేసుకు సంబంధించి ఆధారాలు ఏమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్లు విజయవాడ సిబిఐ కోర్టు ప్రకటించింది. ఈ మేరకు సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ తీర్పు వెలువరించారు. ఆయేషా తల్లిదండ్రులు కోరుకుంటే ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. న్యాయ సహాయం అందించేందుకు కోర్టు సిద్ధంగా ఉందని అన్నారు. అయితే సిబిఐ సమర్పించిన క్లోజ్ రిపోర్ట్పై తాము ఎలాంటి ప్రొటెస్ట్ పిటిషన్లు కానీ ప్రైవేట్ కేసులు కానీ వేయటం లేదని ఆయేషా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. దీంతో దోషి లేకుండానే కేసు మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇదిలా ఉంటే రీపోస్ట్ మార్టం కోసం తీసుకున్న ఆయేషా శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు వేసిన పిటిషన్పై న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులు సిబిఐ తరపున అధికారి కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహిస్తారు. అవశేషాలను తెనాలిలోని ఆయేషా సమాధి వద్దకు ప్రత్యేక వాహనంలో ఎస్కాట్ భద్రత మధ్య తీసుకువెళ్లాలని న్యాయమూర్తి ఆదేశించారు. అధికారులు, పోలీసులు మత పెద్దల సమక్షంలో మత సాంప్రదాయం ప్రకారం అవశేషాలు ఖననం చేయాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని తీర్పులో స్పష్టం చేశారు. 2007 డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళా వసతి గృహంలో హత్యకు గురైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సత్యంబాబును నిందితుడిగా తేల్చారు. విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టివేసి సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తుంది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ దిగువ కోర్టులో కేసు ఆధారాలు ధ్వంసం అయ్యాయని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐ హైకోర్టుకు బదిలీ చేసింది. రెండు 2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు సాగింది. పోలీసులను సైతం సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్టుమార్టం చేయించింది. అన్నింటినీ క్రోడీకరించి గత ఏడాది తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యంబాబే నిందితుడని తెలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు కొట్టివేసిందని సిబిఐ నివేదికలో పేర్కొంది. హత్య జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతకు మించి కొత్త సాక్ష్యాలు ఏమీ లేవని వెల్లడించింది. మొత్తంగా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అసలు దోషి ఎవరో తేలకుండానే క్లోజ్ అయింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel